నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ డిబేట్కు స్వాగతం. నేను రవి. ఓజీ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇది పవన్ కళ్యాణ్ అభిమానుల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. మొత్తానికి 100 కోట్లు పైగానే ఇప్పటి వరకు కలెక్షన్లో రికార్డు బ్రేక్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఒక సూపర్ హిట్ అయిందని చెప్పొచ్చు. మరోపక్క ఓజీకి ముందు ఓజీ తర్వాత అనే విధంగా ఈ సినిమా అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉండబోతుందని చెప్పేసి అభిమానులు అయితే మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అంటే ఒక రికార్డులను అయితే బ్రేక్ చేసిందని చెప్పేసి అభిమానులు థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ కటౌట్లకు అయితే మాత్రం పాలాభిషేకం చేస్తున్నారు. మరోపక్క బాణసంచ కాలుస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే దసరా పండుగ ముందే వచ్చిందా అన్న సంతోషంతో అయితే మాత్రం అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు అయితే మాత్రం తమ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ముఖ్యంగా మహిళలు, అలాగే యువత, అలాగే చిన్నపిల్లలు అందరూ కూడా కేరింతలు కొడుతూ నృత్యాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఊహించిన విధంగా ఇంత బ్లాస్ట్ బాక్స్ అవుతుందని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు. ఇంత సినిమా అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ముఖ్యంగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ చిత్రం అయితే మాత్రం బాక్స్ ఆఫీసుల దగ్గర అయితే మాత్రం బద్దలు కొడుతుందని చెప్తూ మరోపక్క కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మరోపక్క ఈ తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం అభిమానులు ముఖ్యంగా జనసేన అభిమానులు అయితే మాత్రం తమ సంతోషానికి అవదలేవు. అలాగే అంటే గతంలో ఏవైతే రికార్డులు ఉన్నాయో చలనచిత్ర పరిశ్రమలో ఆ రికార్డులన్నీ కూడా బ్రేక్ చేసిందని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఓజీ అయితే మాత్రం ఒక ట్రెండ్ సృష్టించిందని చెప్పొచ్చు. ఈ ఓజీ సినిమానే ఈరోజు ఆ సినిమాపై అంటే ఏ విధంగా ఉంది ఆ సినిమాను, మరోపక్క జనసేన అభిమానులు ఏ విధంగా స్పందిస్తున్నారు, మరోపక్క ఇది జనసేన పార్టీకి ఏ విధంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత భారీ చిత్రంలో నటించడం, మరోపక్క సూపర్ హిట్ అవ్వటం ఏ విధంగా జనసేనకు ఉపయుక్తకరంగా ఉంటుందనే అంశాలపైనే రోజు స్పెషల్ డిబేట్లో చర్చిద్దాం. మెరుపుల మహేష్ గారు నగర నియోజకవర్గ ఇన్ఛార్జి జనసేన పార్టీ నుంచి మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. మహేష్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. మొత్తానికి ఓజీ సినిమా ఎప్పుడని ఎదురు చూశారు పవన్ కళ్యాణ్ అభిమానులు, అలాగే జనసేన పార్టీ నాయకులందరూ కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూశారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ థియేటర్ల దగ్గర సందడి వాతావరణం, ఆ కోలాహలం చూస్తూ ఉంటే దసరా పండుగ ముందే వచ్చిందా అనేటటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఏంటి మీరు సినిమా చూశారు, ఎట్లా ఉంది సినిమా, ఇందులో ఏంటి సన్నివేశాలు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ప్రైమ్ యాజమాన్యానికి అలాగే మీకు ముందుగా ఓజీ అభిమానుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఫస్ట్ పాయింట్, అసలు నిన్న రాత్రి నుంచి ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు థియేటర్ల దగ్గర. మేము ఇప్పటి వరకు కూడా అంటే నేను ఒక వృత్తిరీత్యా నేను ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, నేను ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్ అయినప్పటికీ నేను రాత్రి థియేటర్ దగ్గరికి వచ్చేసరికి నాలో ఉన్నటువంటి నిజమైన పవన్ కళ్యాణ్ అభిమాని బయటపడడం, డాన్సులు వేయడం, ఏం చేస్తున్నా నాకే తెలియకపోవడం, అరిచి గొంతు ఇలా పాడైపోవడం, అంటే ఒక వెయిట్ కోసం చాలా రోజులుగా మేము ఎగ్జైట్మెంట్ గా వెయిట్ చేస్తున్నాము. అటువంటి సంభవం నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఎంటైర్ భారతదేశమే కాకుండా తెలుగు తమిళ రాష్ట్రాలతో పాటు ఎంటైర్ భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా నిన్న ఓజీ అనేది ఎలా వణికిచ్చిందో ఈ రోజు మనందరం కూడా చూస్తున్నాం. అంటే ఆల్రెడీ ఓజీకి ఎలాంటి మానియా ఉందో, ఎలాంటి ఫీవర్ ఉందో మనం చూస్తున్నాం. ఎందుకంటే కళ్యాణ్ గారు ఏ ఫంక్షన్ కి వెళ్ళినా కానీ ఫ్యాన్స్ ఓజీ 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 అనే అరుపులు ఏదైతే ఉంటుందో అది ఈ రోజు దాని తెర మీదకు చూసేసరికి ఈ రోజు ఓజీ ఫ్యాన్స్ కి ఎలా అయిపోయిందంటే మీరు అన్నట్టు కేవలం దసరా కాదండి, దీపావళి కూడా మాకు కేవలం నెల ముందు రోజులే దీపావళి కూడా ఈ రోజు థియేటర్ల దగ్గర సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. టపాకాయలు తీసుకున్నట్టయితే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, టపాకాయలు తీసుకున్నట్టయితే దీపావళికి ఎంత సేల్స్ అయితే టపాకాయలు సేల్స్ అవుతుందో అంత టపాకాయలు నిన్న కేవలం ఓజీ ప్రీమియర్ షోస్ కి కాల్చి పారేసామండి యొక్క జనసేన అభిమానులు. రైట్. మహేష్ గారు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ కట్అవుట్ చూడటంతో ఆ పూనకాలు ఎందుకు వస్తాయి ఆ అభిమానుల్లో? చిన్న పెద్ద తారతమ్యం లేకుండా రెడ్ కండువా కట్టడం తలకి, లేకపోతే ప్రత్యేకంగా ఆ రెడ్ కండువా ప్రాముఖ్యత ఏంటి? అసలు ఆ రెడ్ కండువాలు ఏంటో అనుకుంటే సార్ చెప్పండి, ఎన్నో సినిమాలు వచ్చి ఉంటుంది భారతదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు కూడా ఎన్నో సినిమాలు చూసుంటారు. పెద్ద అభిమాన హీరోలు కూడా పెద్ద హీరోలు ఉన్నారు. కానీ నేను అంటాము ఏ హీరో కన్నా ఇలా ఓజీ అని బ్యాండ్లు కట్టుకోవడం, తలకి బ్యాండ్లు కట్టుకోవడం, ప్యాంట్ల మీద బ్యాండ్లు కట్టుకోవడం, టీ షర్ట్ల మీద ఓజీ అని రాసుకోవడం ఏంటి సార్ ఇదంతా? ఎక్కడ ఏంది ఇదంతా? సో ట్రెండ్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండ్ ని సృష్టించాలన్నా ట్రెండ్ అనే పదానికి సినోనిమే పవన్ కళ్యాణ్ గారండి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు అసలు చెప్పాలన్నట్టయితే. మీరు అన్నట్టు కేవలం
ఖుషి సినిమాలో, గబ్బర్ సింగ్ సినిమాలో, అత్తారింటి దారింటి సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని 20%, 30% మాత్రమే పవన్ కళ్యాణ్ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో చూపిస్తేనే ఆ రికార్డులు. ఈ రోజు 100% పవన్ కళ్యాణ్ గారి యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ ని చూపిస్తే ఎలా ఉంటుంది అనుకుంటేనే అది ఓజీ. ముందుగా మేము చెప్పాలంటే థియేటర్లకి నిజంగా చెప్పాలంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి కటౌట్లు మాత్రమే కనబడుతుంది. ఈ రోటా నుంచి మేము ఇప్పుడే జస్ట్ ఆర్డర్ చేసాం. కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కటౌట్ కాకుండా ఇంకొక 2 కటౌట్లు కూడా మేము ఆర్డర్ చేసాము. అది ఎవరికంటే ఈ రోజు మా ఫ్యాన్ బాయ్ అయినటువంటి సుజిత్ గారికి నిజంగా మాకు చాలా గౌరవం పెరిగిపోయింది ఆయన మీద చెప్పాలంటే. ఎంత ఇన్నోసెంట్ గా ఆ రోజు స్టేజ్ మీద కూడా చాలా చక్కగా సార్ రెడీ అయిపోయింది సార్, ఓకే సార్ ట్రైలర్ చేస్తుంది సార్. అసలు చూస్తే ఎక్కడ కూడా ఎంత డీసెంట్, ఎంత ఇన్నోసెంట్, కానీ తెర మీద చూస్తే ఆయన కానీ చూపించినటువంటి వైలెంట్ మా కళ్యాణ్ గారి యొక్క ప్రెజెంటేషన్, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ సార్ నిజంగానే ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాని సినిమా తీస్తే ఎలా ప్రపంచం మొత్తం ఇది నార్మల్ సినిమా పాన్ సినిమా అయిపోయింది. హీఈస్ ఎ నార్మల్ స్టార్, నౌ ఈస్ ఎ పాన్ స్టార్ అంటే పవర్ స్టార్ విధంగా తీసుకెళ్లిపోయినట్టే. సుజిత్ గారు మీ మీద మాకు చాలా రెస్పెక్ట్ పెరిగిపోయింది. మళ్ళా మీరు ఇచ్చినటువంటి ఒక లాస్ట్ లో మాకు ఇచ్చినటువంటి ఒక హై ఫీస్ట్ ఓజీ 2 అని చెప్పారు చూసారా, అక్కడితో ఇంకా మాకు ఇంకొక 2 సంవత్సరాల వరకు ఈ యొక్క సంబరాల్ని, ఈ యొక్క వెయిట్ ని మేము వెయిట్ చేస్తూనే ఉంటామని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకరు రైట్. మహేష్ గారు, అంటే మీరు చెప్పారు ఓన్లీ టీ షర్ట్లు లేకపోతే ఆ రెడ్ కండువాలే కావు, చాలామంది పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు, పేర్లు గుండెల మీద రాసుకుంటున్నారు, హృదయాల మీద మా పవన్ దేవుడు అనేది బట్టలు ఇప్పుకొని తిరిగే పరిస్థితి ఏర్పడింది. జనాలు చాలామంది కూడా ఆ పచ్చబొట్లు పొడిపించుకునే విధానం చూస్తూ ఉంటే మరీ ఎంత పిచ్చి ఉంటుందా జనానికి, ఆయన క్రేజ్ ఏంటి, ఒక విధంగా ఆ సంక్షేమ కార్యక్రమాలు, ఒక విధంగా ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన చెప్పారు మొన్న ఫంక్షన్లో, ఓజీ ఫంక్షన్లో, నేను ఉప ముఖ్యమంత్రి అనే మర్చిపోయి ఇందుట్లో యాక్ట్ చేయటం జరిగింది అనే విధంగానే పవన్ కళ్యాణ్ ఆ క్రేజ్ కూడా ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఆచితూచి మాట్లాడతారు, ఎట్లాంటి కాంట్రవర్సీ లేకుండా ప్రజలను ఉద్దేశించి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి ఆయన 2 మాటలు మాట్లాడితే చాలని ఎదురు చూసేటటువంటి ఫ్యాన్స్కి ఆయన 4 మాటలు మాట్లాడితే కొండంత బలాన్ని చేకూరుస్తుంది. సార్ పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉండరు, భక్తులే ఉంటారని చెప్పి ఒకసారి హరీష్ శంకర్ గారు ఒక మీటింగ్ లో, ఒక ఫంక్షన్ లో చెప్తారు. సార్ మీరు చూడండి, నిజం చెప్పాలంటే నేను దాదాపు యొక్క ఓజీ ప్రీమియర్స్ అంతకు ముందు కూడా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ సంబంధించినటువంటి చాలా వీడియోస్ చూశాను. చాలా మంది వాళ్ళ దగ్గర మైకులు తీసుకొచ్చి పెట్టి అన్ని రూపాయలు టికెట్లు అమ్ముతున్నారు, మీరేంటి గోల్ చేస్తున్నారు, మీరేది అలా చేస్తున్నారని మాట్లాడితే 100కి 100 మంది అభిమానులు 100% అభిమానులు ఇచ్చిన ఒకే ఒక ఆన్సర్, మేము ఖర్చు పెట్టే ప్రతి డబ్బు ఆయన పేదలకు ఖర్చు పెడతాడు. మేము ఈ రోజు లక్షల్లో ఎలా ఆక్షన్ వేసుకొని టికెట్లు పాడినా ఆ డబ్బు మేము జనసేన పార్టీకి ఇస్తున్నాం. జనసేన పార్టీకి ఇస్తే అది కేవలం అది ఎంతో మంది పేద ప్రజలకు వెళ్తున్నప్పుడు ఒక అభిమాని మీరు ఈ రోజు పచ్చబొడుచు పొడిచిందనే విషయం కనబడుతుంది. మా తల్లల మీద ఎర్రల బ్యాండ్ కనబడుతుంది, మా చేతిలో ఓజీ బ్యాండ్లు కనబడుతుంది. దాని బిహైండ్ మేము ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ఆయనకి వెళ్తే అది పేద ప్రజలకే చేరుతుందని ఒక బలమైన సంకల్పం ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని గుండెల్లో ఆయన నాటేశాడు సార్. ఎందుకంటే మేము చూస్తున్నాం ఏ హీరో కూడా చేయనంటి విధంగా కేవలం సినిమాల ద్వారా అందరూ అంటున్నారు ఏముందండి ఈ సినిమా ఎంత కలెక్షన్స్ వస్తే అది పేదోళ్ళకి వెళ్ళిపోతుంది, ఈ సినిమా ఎంత కలెక్షన్స్ వస్తే అనాథలకు వెళ్ళిపోతుంది, ఈ సినిమా ఎంత కలెక్షన్స్ వస్తే ఎవరో అనాథ ఎవరో లేని వాళ్ళకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు తప్ప ఆయన ఎత్తి జోబులో వేసుకుంటాడు, ఆయన వెళ్ళి దీన్ని ఖర్చు పెట్టుకుంటాడు, ఆయన వెళ్ళి తీసుకెళ్ళి ఇంకోటి చేస్తాడు అనేది లేదు. అంటే నిజంగానే మీరు ఒక కల్మషం లేని అభిమానులు, ఒక సేవా హృదయంతో ఉన్నటువంటి అభిమానుల్ని మహేష్ గారు కేవలం పవన్ కళ్యాణ్ గారి అభిమానుల దగ్గర చూడొచ్చండి. మహేష్ గారు, మనం వినాయక చవితికి వినాయక నిమజ్జనం ఆ సమయంలో ఆ లడ్డు వేలం పాటలు పెడతారు, పాటలు పాడుకుంటారు, 1,00,000 2,00,000 రకరకాలు చూసాం. కానీ ఒక సినిమా టికెట్లని వేలం పాట పాడటం నేను ఫస్ట్ టైం చూస్తున్నాం. కానీ ఏ విధంగా చూడొచ్చు అంటారు, 1,50,000 1,30,000 అభిమానం, అంటే ఆ స్థాయికి మించి వాళ్ళు ఆ పాట పాడి టికెట్లను దక్కించుకునే విధానం ఏంటంటే నాకు తెలిసి సినీ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం అనుకుంటా. ఒక 100% అండి ట్రెండ్ సెట్ చేసాం. ఇంకా డెఫినెట్లీ కూడా అందరూ హీరో అభిమానులు కూడా దీన్ని ఫాలో అవుతారు, దాని డౌట్ అయితే లేదు. ఎందుకంటే మేమే ట్రెండ్ సెట్ చేస్తాం, పవన్ కళ్యాణ్ గారే ట్రెండ్ సెట్ చేస్తారు. ఈ రోజు చూడండి మీరు అన్నట్టు మనం ఆక్షన్ అనేది వినాయక చవితి ఏలంలోనే చూస్తుంటాం, చూసినట్టు లడ్డు వేలం పాటే చూస్తాం. ఈ రోజు మీరు చూసినట్టయితే ఒక గ్రూప్, ఒక ఏ అనే గ్రూప్, ఒక బి అనే గ్రూప్, లేకపోతే ఒక 2 వీధులు, లేకపోతే 2 బ్యాచెస్ వాళ్ళు వీళ్ళు పాడుకోవడం, తిరిగి 1,00,000 రూపాయలు 2 లక్షలు 3 లక్షలకి పాడడం ఆప్షన్ ని, తిరిగి ఆ టికెట్ ని అందరూ అనుకుంటారు 3 లక్షలు పెట్టి కొవ్వు వీడి కొన్నాడా అని అనుకునేసరికి
ఈ 3 లక్షల రూపాయలు మేము జనసేన పార్టీకి డొనేట్ చేస్తున్నాం, ఈ 5 లక్షల రూపాయలు డొనేట్ చేస్తున్నాం అంటారు. చూసారా సార్, తిరిగి మళ్ళా వాళ్ళని అడిగితే మా దగ్గర ఉంటే డబ్బు ఏముంటుందండి, మేము ఎవరికన్నా ఏమైనా చేయాలనుకుంటే చేయలేం, ఆయన దగ్గరికి వెళ్ళింది అనుకోండి ఆటోమేటిక్ గా పేద ప్రజలకు వెళ్ళిపోతుందండి అనే ఒక్క మైండ్ సెట్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాకు అందరికి అందించారో, దట్ వే వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి ఎ ఫాలోయర్ ఆఫ్ జనసేన అండ్ వీఆర్ ప్రౌడ్ టు బి ఫాలోయర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. సీరియస్లీ చెప్పాలంటే సార్, ఇక్కడ మనం ఒక వ్యక్తి గురించి నేను ఖచ్చితంగా చెప్పాలా. నథింగ్ బట్ ఈ రోజు థియేటర్ లో థండర్స్, ఈ యొక్క రికార్డ్ యొక్క వండర్స్ క్రియేట్ అవుతుందంటే దానికి వెనక నుండి 100% సపోర్ట్ చేసినటువంటి ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద ఒక మాట అంటారు, ఈ సినిమాకి హీరోలు ఇద్దరు, ఈ సినిమాకి స్టార్స్ ఇద్దరు, ఒకటి సుజిత్ గారు, 2 తమన్ గారని. 100% ఎవరన్నా కానీ జనరల్ గా హీరోస్ క్రెడిట్ వాళ్ళు తీసుకోవాలనుకుంటారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే చెప్పేశారు కళ్యాణ్ గారు, ఈ సినిమాకి 2 స్టార్స్ సుజిత్ తమన్ గారని. వాళ్ళు చేశారు సార్, తమన్ గారు డ్యూటీ చేశారు 2 గంటల 34 నిమిషాలు డ్యూటీ చేస్తే స్టాండింగ్ కూర్చోడు ఎవడో థియేటర్ లో. అసలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎలివేషన్స్ కానీ, అసలు ఆ డ్రెస్ కోడ్ కానీ, అసలు సుజిత్ గారు కళ్యాణ్ గారిని చూపించిన విధానం కానీ, అసలు లుక్ అట్ ద ఫేస్ ఇన్ ద మిర్రర్ అనే సాంగ్ ఒక బయట వచ్చేస్తుంది, లెట్స్ గో జానీ అని ఒక గన్ లో వస్తుంది, సిక్కిపోతుందండి. అసలు ఇంటర్వల్ బ్యాక్ డ్రాప్ సీన్ చూసినట్టయితే ఎవడు థియేటర్ లో ఉండడు, బయట వచ్చి పూనకాలతో లోడింగ్ అన్నట్టు ఎగురుతా ఉంటారు. సో మాకు తెలిసి ఇంత అంటే మీరు ఇందాక ఒక స్టార్టింగ్ మాట్లాడుతున్నారు బిఫోర్ ఓజీ ఆఫ్టర్ ఓజీ అని. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ తెలుగు ఇండస్ట్రీ సార్, మీరు చూసుకోండి, దిస్ ఈస్ ద ఐ థింక్ కళ్యాణ్ గారి సెకండ్ ఇన్నింగ్స్ ఇది. మహేష్ గారు దాదాపు అంటే గబ్బర్ సింగ్ తర్వాత ఒక ట్రెండ్ సృష్టించారు, ఒక పోలీస్ డ్రెస్ లో ఏ విధంగా, అందులో కామెడీ కూడా రకరకాలుగా, ఒక లవ్ స్టోరీ అవ్వచ్చు, రకరకాలుగా పవన్ కళ్యాణ్ చూసినట్టు కొత్త ట్రెండ్ సృష్టించారు. ఓజీలో ఒక గ్యాంగ్స్టర్గా అందుట్లో ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయి, ముఖ్యంగా ఒక మెసేజ్ ఇస్తారు. ఆయన సినిమా ఏదైనా సరే దొంగలను పట్టుకునే విధానం అవ్వచ్చు, లేకపోతే ఒక గ్యాంగ్స్టర్లను పట్టుకునే విధానం అవ్వచ్చు, అవన్నీ చూస్తా ఉంటే ఈ మెసేజ్ ఏ విధంగా ఉందనుకోవచ్చు ఓజీ సినిమా. సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ క్వశ్చన్ సార్, థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ క్వశ్చన్. మీరు ఒకవేళ ఈ క్వశ్చన్ అడిగిపోతే నేను కూడా ఆన్సర్ చెప్పేవాని కాదేమో చెప్పాలి అన్నట్టయితే, మీరు ఈ క్వశ్చన్ అడిగిన దానికి మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇట్స్ నాట్ ఎ గ్యాంగ్స్టర్ అనే పాయింట్ కాదు, మీరు అన్నట్లు ఆయన ఒక మెసేజ్ ఇస్తానని చెప్పారు చూసారా. ఈ సినిమాలో మెసేజ్ ఏంటంటే, ఒక విలన్ బ్యాచ్ బాంబేని 9 ఒకే చోట 9 బ్లాస్ట్లు ఒకేసారి చేయాలనుకునే ఒక ప్లాన్ ని ఈ యొక్క ప్లాన్ చేస్తారు. ఆర్డిఎక్స్ ని తీసుకొని వస్తారు, బాంబేలో వాళ్ళ యొక్క పోర్ట్ లో డంప్ చేస్తారు. ఆ డంప్ చేసిన దాన్ని తిరిగి మళ్ళా వాళ్ళ దగ్గరికి ఆర్డిఎక్స్ చేరితే అది తీసుకెళ్లి 9 ప్లేసెస్ లో ఆ విలన్ ఓమి ఎవరైతే ఉన్నాడో అది ప్లాన్ చేస్తారు. ఆ యొక్క ఏదైతే ఆర్డిఎక్స్ వాళ్ళ పోర్టుకు వచ్చిన దాన్ని తిరిగి విలన్స్ దగ్గరికి వెళ్ళకుండా ఎలా అడ్డుకుంటాడు అనేది ఒక పార్ట్ తీసుకున్నట్టయితే, ఆ 9 బ్లాస్ట్ ప్లాన్ చేసినప్పుడు దాని కళ్యాణ్ గారు ఒక డిఫికల్టీ సిచ్యువేషన్స్ లో పడిపోతుంది. అంటే అష్ట దిగ్బంధం జరిగిపోతుంది కళ్యాణ్ గారికి. అటువంటి టైంలో కూడా ఒక్క బ్లాస్ట్ కూడా జరగకుండా ఆ యొక్క బాంబే సిటీని ఎలా కాపాడుతారు అనే ఒక దాని మీద జరిగినటువంటి ఒక ఏదైతే ఆ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో, దట్ సూపర్ యాక్చువల్లీ. సో ఇది మీరు అన్నట్టు ఒక మెసేజ్ అన్నారు కాబట్టి, దేశంలో ఎక్కడన్నా కానీ సంఘ విద్రోహులు ఎవరన్నా కానీ ఇలాంటి ప్లానింగ్స్ చేసినప్పుడు దాని ఒక హీరోగా ఎలా అడ్డుకుంటాడు, ఆ హీరోనే ఒక గ్యాంగ్స్టర్ ఎలా ఉంటాడు అని చెప్పే దాని మీదనే ఈజ్ ఎ వెరీ పాజిటివ్ గ్యాంగ్స్టర్. ఆయన చాలా అతని యొక్క గ్యాంగ్స్టర్ యొక్క ఆధీనంలో మంచి జరుగుతుంది ఆ పోర్టుకి. అటువంటి పోర్టుకి ఒక ఆడియన్స్ వచ్చినప్పుడు జరిగే సందర్భం ఇది నేను ఇంతకంటే ఎక్కువ రివీల్ చేయలేను, బికాజ్ అది చాలా కనెక్ట్ అయ్యే సీన్స్ చెప్పాలన్నట్టయితే చాలా బాగుంటుంది. రైట్ మహేష్ గారు, అంటే ఒక క్రమశిక్షణ మారు పేరు జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఏదైనా సంఘ సేవ కార్యక్రమాలు చేయాలన్నా సరే ఒక థియేటర్ల దగ్గర ఏదైనా క్రమశిక్షణ, అంటే అల్లరి ఉంటుంది, ఆ క్రమశిక్షణ ఉంటుంది. వాళ్ళు చేసేటటువంటి విన్యాసాలు, ఆ పాలాభిషేకం అవ్వచ్చు, లేకపోతే ఆ డప్పు చప్పిళ్ళు అవ్వచ్చు, ఆ నృత్యాలు అవ్వచ్చు, కానీ క్రమశిక్షణ అవ్వచ్చు. గతంలో జరిగినట్టు సినిమా ఘటనలు చూసుకుంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ రోజు క్రమశిక్షణ కూడా అదే మాదిరిగా ఉందనుకోవచ్చా? సార్ 100% సార్, దానికి నిదర్శనమే నేను ఎక్కడ కూడా ఎటువంటి మనకు అలా ఎటువంటి యొక్క రాంగ్ ఏది కానీ నెగిటివ్ కూడా ఏమీ జరగకపోవడమే. అంతెందుకు ఇక్కడ చాలా కంట్రోల్ గా ఉంటారు సార్. మీరేమో అంత అన్కాన్షియస్ గా ఎవరు కూడా జనసేన వాళ్ళు ముఖ్యంగా జనసేన వాళ్ళు అన్కాన్షియస్ గా బిహేవ్ చేయరు, కళ్యాణ్ గారు అభిమానులు కూడా అలా బిహేవ్ చేయరు. నేను అక్కడక్కడ కొంచెం వాళ్ళు అంటే ఫైర్ లో వాళ్ళ ఎక్సైట్మెంట్ లో నోట్లో నుంచి ఫైర్ తీసుకెళ్ళి వదలడం, డ్రమ్స్ మీద ఫైర్ కొట్టడం అన్నప్పుడు కొంత జాగ్రత్తగా కొంత భయంతో ఉన్న సందర్భంలో కూడా ఉన్నాయి. మాలాంటి వాళ్ళు
ప్లీజ్ కొంచెం ఇలాంటి కొంచెం అవాయిడ్ చేయండి, కొంచెం వద్దు, దూరంగా ఉందంటే కూడా వినేవాళ్ళు కూడా ఉన్నారు. సో బైక్ రేసెస్ చేసినా కానీ చాలా జాగ్రత్త చేస్తారు సార్, చాలా డిసిప్లైన్డ్ గా ఉంటారు సార్. ఎందుకంటే సార్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఒక్కొక్కరు ఐటీ కంపెనీస్ లో డాక్టర్స్ గా, లాయర్స్ గా, ఐఎమ్ ట్రైనర్. కానీ మహేష్ గారు చెప్పండి, అంటే చాలా సందర్భాల్లో థియేటర్ల దగ్గర హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఏంటి, సుదర్శన్ థియేటర్ ఏంటి, ఐమాక్స్ ఏంటి, అక్కడ థియేటర్లు చాలా మంది సాఫ్ట్వేర్లు, డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఒక పక్క శివమాల వేసినట్లు, ఒక పక్క అయ్యప్ప మాల వేసినట్లు ఆ మెళ్ళో రెడ్ కండవా వేసుకొని ఆ ప్రత్యేకంగా అది ఏమన్నా సిస్టమేటిక్గా లేకపోతే ఆ రెడ్ కండవా వేసుకొని సినిమా చూడాలని అదేంటో అది చూసేస్తే మాలో బీపీ అనేది పెరిగిపోతుంది. నేను నమ్మరు. నిన్న మీకు ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్తాను. నిన్న నా పక్కన లెఫ్ట్ రైట్ ఉన్న వాళ్ళ చేతికి ఐఫోన్ ఉంది, ఐవాచ్ ఉంది. వాళ్ళకి ఒకనొక టైంలో అబ్నార్మల్ హార్ట్ బీట్స్ జరుగుతుంది. నేను చెప్పాలంటే వాళ్ళు చూపిస్తారు, అన్నా ఇది చూడన్నా అని. అరే కూల్ రా బాబు అనేసి పోతారు శవాలు లేచిపోతుంటారు చూసారా. నిన్న అటువంటి ట్రెండ్ లో పెట్టారు సార్. అంటే ఇక్కడ ఎందుకు ఆయన కనెక్ట్ అయిపోతామంటే సార్, ఆయన ఒక ఐడియాలజీ కనెక్ట్ అయిపోతాం సార్. ఆయన ఒక ఐడియాలజీకి వీఆర్ బిగ్ ఫ్యాన్ సీరియస్లీ. ఒకటి ఫ్యాన్స్ లేకపోతే వాళ్ళు ప్రేక్షకులే కాదు అభిమానులు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ ఒక తుఫాను అని చెప్పేసి ఆయనే సంబోధించారు. అంటే ఈ తుఫాను రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ఫీవర్ ఏ విధంగా ఉండబోతుంది ఈ ఓజీ సినిమా ద్వారా? సార్ మీరు మోడీ గారు ఏదైతే తుఫాన్ అని అంటే ప్రపంచ దేశాల్లోనే గొప్ప నాయకుడు, ప్రపంచ దేశాలు కూడా మోడీ గారిని పొగిడే రోజులు. ఈ రోజు అమెరికా ప్రెసిడెంట్ అన్నా గానీ, రష్యా ప్రెసిడెంట్ అన్నా గానీ వీళ్ళందరూ కూడా మన యొక్క దేశ ప్రధానిని ఖచ్చితంగా పొగడాల్సిన సందర్భం. అటువంటి ప్రధాని నోటి నుంచి మా యొక్క అభిమాన నాయకుడు, మా అభిమాన జనసేన అధినేతని తుఫాన్ అనే పదం చెప్పారంటే, మోడీ గారు రికగ్నైజ్ చేశారంటే ఆయన ఎటువంటి వ్యక్తో అందరికీ అర్థమైపోతుంది. కాబట్టి సార్ మీరు అన్నా చూసారా ఓజీ ఫీవర్ ఎలా ఉంటుందని, స్టార్టింగ్ వర్డ్స్ లో ఇది జనసేనకు ఎలా ఉపయోగపడుతుందని. సార్ 2001లో 10 సంవత్సరాల కుర్రోడు, ఖుషి చూసిన కుర్రోడు ఆ రోజు ఆ థియేటర్కి వచ్చిన తర్వాత 20 సంవత్సరాలకు అభిమానిగానే కొనసాగుతా అన్నాడు. 2012లో 10 సంవత్సరాల కుర్రోడు ఎంటర్ అయిన వాడు ఈ రోజు 2025కి అభిమానిగానో జనసేన కార్యకర్తగా కన్వర్ట్ అయినాడు. ఈ రోజు ఓజీ సినిమాతో 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 12 సంవత్సరాల ఎవరైతే ఈ స్కూల్ పిల్లలు ఉన్నారో వీళ్ళందరూ నేను థియేటర్ల దగ్గర బ్యానర్లు వేసుకున్నారో వీళ్ళందరూ కూడా భవిష్యత్తు జనసేన కార్యకర్తలుగా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ సంభవం నేను ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ మూవీ, ఇట్స్ ఆయన చేసిన దీనికి ఒక కన్వర్షన్. ఎందుకంటే 2001లో ఎలాగే సార్ ఇది ఒక పెద్ద టాక్ ఏంటంటే తండ్రి ఒక హీరో అభిమాని అయి ఉంటాడు, కొడుకు ఒక హీరో అభిమాని అయి ఉంటాడు. మా నాన్న చిరంజీవి గారి అభిమాని కాదు, మా నాన్న ఓకే, నేను చిరంజీవి గారి అభిమాని అనుకుంటాను. ఈ రోజు ఎలా అయిపోయిందంటే తండ్రి అమ్మ నాన్న కొడుకు, ఒక అమ్మ నాన్న పవన్ కూతురు కొడుకులు అందరూ పవన్ కళ్యాణ్ అభిమానులు. అంటే ఒక ఫ్యామిలీలో 2 జనరేషన్లు, 3 అంటే కుటుంబంలో డిఫరెంట్ ఫ్యాన్స్ ఉండొచ్చు, డిఫరెంట్ హీరోల ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ సినిమా అయితే మాత్రం అందరూ చూడాలనుకుంటారు సార్. ఇది ఇప్పుడు ఈ సినిమాలో నిజం చెప్పాలంటే మాకు ప్రభాస్ గారి ఫ్యాన్స్ గానీ, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ గానీ, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ గానీ, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ గానీ, ఈ రోజు అందరూ కూడా నిన్న చాలా మంది సినిమాకి సంబంధించిన డైరెక్టర్స్ గానీ, ప్రశాంత్ నీల్ లాంటి వాళ్ళు కానీ చాలా మంది డైరెక్టర్స్ అంతా కూడా ఈ రోజు ఏంటి ఓజీ అనేసి ఆయనకి కల్మషం లేని వ్యక్తికి ప్రకృతి సహకరిస్తుంది సార్, ఇంకా ఆటోమేటిక్ గా మనుషులు సహకరిస్తారు. సో నిన్న ఆయన ఏంటో చూపించాలనుకున్నారు, ఈ రోజు సుజిత్ గారు వండర్ఫుల్ గా ప్రెజెంట్ చేశారు. 100% పవన్ కళ్యాణ్ గారిని వాడారు సార్. ఆయన యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎట్టా పట్టాడో పల్స్ మాకు సుజిత్ గారు ఇప్పుడు అర్థం కావలేదు. ప్రతి అభిమాని కొన్ని సీన్స్ మీకు ఒక పోలీస్ స్టేషన్ లో ఒక సీన్ ఉంటుంది సార్, పోలీస్ స్టేషన్ లో ఒక సీన్ ఉంటుంది, వాళ్ళ మనుషులు విడిపించుకునే సీన్ లో, ఆ సీన్ లో పవన్ కళ్యాణ్ గారు చేసే అరాచకం ఉంటుంది చూసారా. థియేటర్ లో ఎవడు కూడా సీట్ లో కూర్చునే పరిస్థితి లేదు. ఇట్లాంటి సీన్లు మీకు ప్రతి 5 నిమిషాలకి పడుతూనే ఉంటుంది, ఎలివేషన్స్ పడుతూనే ఉంటుంది. మాకు మీరు ఇది అయిపోయిన తర్వాత మళ్ళా మధ్యాహ్నం షోనో లేకపోతే ఈవినింగ్ షోస్కునో అలా ప్లాన్ చేసుకునే పరిస్థితి. మాలాంటి ఏరియా అంటే మీరు నగిరి నియోజకవర్గం కాబట్టి, నగిరి నియోజకవర్గంలో నిన్న అన్ని థియేటర్స్ లోను హౌస్ఫుల్స్. నిన్న నైట్ 10 o'clock షో, 1 o'clock షో హౌస్ఫుల్, 7 o'clock షోస్ హౌస్ఫుల్స్. సో ఇంత హౌస్ఫుల్స్ నిజం చెప్పాలంటే గతంలో వచ్చినటువంటి ఏ తెలుగు సినిమాకు కూడా ఇట్లాంటి రికార్డ్స్ లేవు. ఈ రోజు మళ్ళా చెప్తున్నాం, ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో, ఆల్మోస్ట్ ఆల్ తెలుగు ఇండస్ట్రీలో, సౌత్ ఇండియాలో అన్ని రికార్డ్స్
ఈ యొక్క ఓజీ తుడిపేస్తుంది. సార్ తమిళనాడు సార్, రైట్. తమిళనాడు మాకు చెన్నై పక్కన. అవును. మాకు మామూలుగా చెన్నై నుంచి అభిమానులు ఇక్కడికి వచ్చేసేవాళ్ళు. అవును. చెన్నైలో 9:30 షోస్ వాళ్ళకే వేయరు. తమిళనాడు మహారాష్ట్రలో కూడా మెల్లో కండువాలు వేసుకొని ర్యాలీ చేసిన సందర్భాలు ఉన్నాయి. రైట్. మహేష్ గారు, ఒక రాజకీయ నాయకుడిగా చెప్పండి, జనసేన పార్టీ నాయకుడిగా, అంటే గతంలో విమర్శలు వచ్చాయి, పవన్ కళ్యాణ్ సినిమాలు ఊహించిన విధంగా లేనప్పుడు రకరకాల విమర్శలు ఉన్నాయి. అట్లా విమర్శించిన నాయకులు కావచ్చు, లేకపోతే ప్రత్యర్థులు అవ్వచ్చు, వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు ఈ ఓజీ సినిమా హిట్ తర్వాత? సార్, పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అభిమానులుగా స్టార్ట్ చేశాం ఆయనతో. ఈరోజు మేము పాలసీస్ మాట్లాడుతున్నాం, ప్రభుత్వంలో పనిచేసే విధానాల గురించి మాట్లాడుతున్నాం, ప్రజలకు కావాల్సిన సంక్షేమం గురించి మాట్లాడుతున్నాం. మీరు రాజకీయాలను చేస్తానని చెప్పొచ్చి చివరికి సినిమాలు రివ్యూలు చెప్పే స్టేజ్ కి మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టేశాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ రోజు ఎవరైతే విమర్శిస్తున్నారో ఏడుస్తారు సార్. ఎందుకు ఏడవరు సార్? ఈ రోజు కూడా చూసినట్టయితే ఒక సెక్షన్ ఆఫ్ బ్యాచ్ కి ఈ పాటికి కాలిపోయి ఉంటారు, మసి కూడా అయిపోయి ఉంటారు చెప్పాలంటే. పాపం రాత్రి నుంచి వచ్చే ఒక పాజిటివ్ రిపోర్ట్స్ కి, ఆ థియేటర్ల దగ్గర చేసే హంగామాలకి ఆ పక్కడు ఎవరు కూడా కనబడట్లేదు చెప్పాలన్నట్టయితే. ఈ మధ్యకాలంలో కొంతమంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కూడా మీరు ప్రభుత్వం గురించి అసెంబ్లీలో వచ్చి మాట్లాడనంటే వచ్చి సినిమాలకు రివ్యూ ఇచ్చుకుంటున్నాడు. జస్ట్ ఇప్పుడే చూశాను ఇందాక ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, నేను పేరు కూడా చెప్పదలుచుకోవాలి, నాకు ఆయన పేరు బాగా తెలుసు. నువ్వు ఓజీ అంటే ఏంటి, ఓజీ అంటే ఏంది నువ్వు చెప్పుకుంటున్నావు, అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడయ్యా. నువ్వు ఫస్ట్ వచ్చి నేను నియోజకవర్గం ప్రజలు గెలిపించినారు, నీ వచ్చి అసెంబ్లీలో వచ్చి నీ నియోజకవర్గంలో వచ్చి మాట్లాడకుండా ముందు కూర్చొని ఓ అంటే ఏంటి, జీ అంటే ఏందని చెప్తారు. అందుకే కొట్టాం మిమ్మల్ని, మామూలు కొట్టట్లేదు చెప్పాలన్నట్టయితే. ఈ రోజు మేము అన్ని విధాలుగా, అంటే సినిమాని సినిమాగా చూడాలా. మేము ఏ రోజు ఎందుకు సినిమాని కూడా ఎందుకు రాజకీయంగా తీసుకుంటారు? ఇట్స్ ఏ ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్ ని మార్కెటింగ్ చేసుకుంటారు, ప్రమోట్ చేసుకుంటారు, ఒక రేట్ ఫిక్స్ చేసుకుంటారు. నచ్చినవాడు వస్తాడు, నచ్చినవాడు రాడు. దీన్ని కోర్టులకు వెళ్ళి కేసులు వేసేస్తారు, ప్రజలు నష్టపోయిందని మాట్లాడేస్తారు. ఎందుకు ఇలాగా పడతారు? ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ఏడుస్తారు సార్? పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత పడి ఏడిస్తే ఆయన అంత ఎదుగుతాడు సార్. మహేష్ గారు, గతంలో రాజకీయాలు పార్టీని స్థాపించడం, మరోపక్క జనసేన పార్టీని స్థాపించడం, ఆ సినిమాల్లో అంటే ఊహించిన విధంగా లేకపోవడం, చాలా సంవత్సరాల తర్వాత ఒక సూపర్ డూపర్ హిట్ ఉంది. ఇది ఈ ఓజీ అనేది ఈ యొక్క సినిమా యొక్క ప్రతిభ అవ్వచ్చు, సినిమా యొక్క ఆకర్షణ అవ్వచ్చు, ఇది జనసేన పార్టీకి ఏ విధంగా భవిష్యత్తులో ఉండే అవకాశాలు ఉన్నాయి? అంటే జనసేన పార్టీ యొక్క ఎదుగుదల, ఒక విధంగా చెప్పాలంటే దాని యొక్క బలం రానున్న రోజుల్లో రాజకీయ పార్టీగా. సార్, ఈ యొక్క ఓజీ సినిమాతో జనసేన పార్టీ యొక్క ఓట్ షేరు మొన్నటి వరకు ఉన్నదానికంటే కూడా 10% ఓట్ షేర్ జనసేన పార్టీకి పెరిగిపోయింది. నిన్న రాత్రి జరిగినటువంటి సంభవంలో, అరాజకంలో, పవన్ కళ్యాణ్ గారు సృష్టించిన ఈ ప్రపంచంలో కేవలం కలెక్షన్ సునామీయే కాదు, ఓటర్లు కూడా జనసేన వైపు చిన్న 18 years, 16 years, నెక్స్ట్ టైం ఈస్ గోయింగ్ టు బి ఓట్, 17 years ఈస్ గోయింగ్ టు బి ఓట్. సో రేపు మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ ఓటు తీసుకునే అగైన్ 2029 ఎలక్షన్స్ లో మొట్టమొదటిసారిగా ఓటేసి దాంట్లో 90% ఓట్లు ఈ ఓజీ సినిమా ద్వారా కన్వర్ట్ అయిపోయింది సార్. నిన్న మేము థియేటర్ దగ్గర చూసాం ఇదంతా. ఇదేదో నేనేదో ఎగ్జైట్మెంట్ తో ఎగ్జాగరేట్ చేసి చెప్పదలుచుకోలేదు. నిన్న చూసాం 7వ తరగతి పిల్లోడు, 10th క్లాస్ పిల్లోడు, ఇంటర్మీడియట్ పిల్లోడు వచ్చి నిలబడుకుంటున్నారు. వాడికి తెలియదు ఏం జరుగుతుందో అక్కడ థియేటర్ దగ్గర. వాళ్ళ నాన్న, వాళ్ళ కొడుకు, వాడు ఏ సినిమా ఫ్యాన్ అయినా ఉండొచ్చు. నిన్నటితో అర్థమైపోయింది, ఉంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గానే ఉండాలా. కేవలం సినిమా ఫ్యాన్ గానే కాదు, మనం ప్రజలకి మంచి చేయాలన్నా కానీ ఆయనతోనే ఉండాలా అనే కాన్సెప్ట్కి వచ్చారు. ఎవరైతే లైట్ మైండ్స్ ఉంటారో, ఎవరైతే సర్వీస్ చేయాలనుకుంటారో, ఎవరైతే సొసైటీకి ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటారో, సంథింగ్ నా నుంచి ఏదో డూ ఇట్ అనుకుంటారో, వాళ్ళందరికీ ఓజీ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్ టు ట్రాన్స్ఫర్మేషన్. నిన్న అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా జరిగిపోయిందని తెలుసుకుంటూ అని బలంగా తెలియజేస్తున్నాను. బికాస్ వి విట్నెస్డ్ దట్ యాక్చువల్లీ. మహేష్ గారు రైట్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వటం తోటి అభిమానులు అవ్వచ్చు, లేకపోతే జనసేన పార్టీ నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. నేపథ్యంలో ఒక పక్క డొనేషన్ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఒక విధంగా అంటే ఇది సేవా కార్యక్రమాలకు ఉపయోగించుకునే విధంగా డొనేషన్ చేస్తున్నారు. ఎంతో కొంత అంటే పార్టీ అభిమానులు, మనం ఇందాక చెప్పుకున్నాం, ఒక ఏలంపాట్లో 1,50,000కి లడ్డూ పాడినట్లు టికెట్ పాడి తన అభిమానాన్ని చాటుకున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది సేవా కార్యక్రమాల కోసమా, లేకపోతే పార్టీకి ఫండ్ కోసమా చేస్తున్నటువంటి ప్రయత్నం అనుకోవచ్చు? సార్, ఇప్పుడు మా పార్టీకి, జనసేన పార్టీకి ఫండ్ పంపిస్తే అది సేవా కార్యక్రమాలకి ఉపయోగపడుతుంది. గతంలో కూడా కొన్ని లక్షల రూపాయలు ఫండ్ ఇచ్చిన తర్వాత ఆయన అధికారంలో లేనప్పుడు
ఆ రోజు కూడా మనం 3,000 మంది కౌలు రైతులకి ₹1,00,000 చొప్పున ఆ రోజు డబ్బులు ఇచ్చినప్పుడు కొన్ని సినిమాల అడ్వాన్స్ తీసుకున్న డబ్బుల్ని ఆయన ఇవ్వడం జరిగింది. మనం చూసాం సార్. ఆయన ఒక స్టేజ్ మీద అంటారు, నా పార్టీ ఒక రోజు ఇంధనం లాగా నాకు నడిపించడానికి కారణం వకీల్ సాబ్ సినిమా సంబంధించినటువంటి దిల్ రాజు గారు అని చెప్పి ఒక స్టేజ్ మీద చెప్తారు. అంటే ఒక హీరో సినిమా చేస్తూ అదే డబ్బులతో పార్టీ నడుపుతూ, పార్టీ నడపడమే కాకుండా ఆయన మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ తో తిరిగి సేవా కార్యక్రమాలు చేస్తూ, ఎవరు సార్ మీరు తెలిసి మీకున్నటువంటి నాలెడ్జ్ లో ఒకటి పార్టీని నడపడం అంటే ఆషామాష విషయం కాదు మహేష్ గారు. పార్టీని నడపడం అంటే ఆషామాషి కాదు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీని నడపడం అంటే చాలా మంది కూడా పార్టీలు పెట్టారు, మళ్ళీ విలీనం చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆ పార్టీని నడపలేక పరిస్థితి, దానికి కావాల్సిన ఫండింగు, సేవా కార్యక్రమాలు, ఒక విధంగా చెప్పాలంటే అన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు ఉండాలా, రకరకాలు ఉన్నాయి. కానీ ఒక పార్టీ పెట్టిన తర్వాత ప్రమాదంలో మరణిస్తే ఆ పార్టీ కార్యకర్తకు, ఆ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో 5 లక్షల రూపాయలు నాకు తెలిసి ఈ దేశంలోనే ఏ పార్టీ కూడా లేదనుకుంటున్నాను. నాకు తెలిసి పార్టీ సభ్యత్వం తీసుకున్న వ్యక్తి గనక అకాల గనక మృత్యువాత పడితే గనక ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు సొంత పార్టీ డబ్బులు ఇచ్చి ఆదుకున్నటువంటి సందర్భాలు నాకు తెలిసి భారతదేశంలో ఏ పార్టీ కూడా లేదనుకుంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్ సార్. సార్ మీకు ఈ ఒక్క విషయం చెప్పారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా నియోజకవర్గంలో జరిగింది. అంటే మామూలుగా మాకు 2024 మెంబర్షిప్స్ జూలైకి అయిపోతుంది. సో జూలైకి అయిపోతుంది, దాన్ని మాకు జూలై నుంచి ఇనిషియేట్ తీసుకోమంటారు, చేయమని చెప్పి. ఎలక్షన్ టైంలో కళ్యాణ్ గారు ఏం చేశారంటే, ఎలక్షన్ జరుగుతుంది కదా, ఈ టైంలో మెంబర్షిప్స్ పెడితే ఎలక్షన్ క్యాంపెయిన్ కి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి ఆ ప్రోగ్రామ్ ని ఒక 3 months ఆపేశారు. 3 months ఆపేసిన తర్వాత ఏం జరిగిందంటే, సారే పే చేశారు. అంటే పార్టీ కళ్యాణ్ గారే పే చేసేసారు, ఒక సపరేట్ అమౌంట్ పే చేసి ఆ 3 months కూడా వాళ్ళకి ఉండేటట్టు చేశారు. ఆ టైంలో ఏం జరిగిందంటే, మా నియోజకవర్గంలో ఏప్రిల్ మే ఆ నెలలో ఒక కుర్రోడు చనిపోయాడు. నిజానికి చెప్పాలంటే ఆ పీరియడ్ అయిపోయింది. నిజానికి చెప్పాలంటే మనకు 1 year ఆ టర్మ్ ఉంటుంది, 1 year అయిపోయింది. మేము రాదు అనుకున్నాం. కేవలం ఆ రోజు కళ్యాణ్ గారు ఈ 3 నెలల్లో కూడా నా అభిమానికి ఎవరికన్నా ఏదన్నా జరిగితే ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఆయన ఎవరిని అడగకుండా, ఇలాగ మెంబర్షిప్స్ అడగకుండా ఆయనే డబ్బులు కట్టినప్పుడు, ఆ పిల్లవాడు చనిపోయినప్పుడు నిజంగా అది రీప్లేస్ చేయలేము. ఆ రోజు 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చినప్పుడు ఎంత 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 బ్రాడ్ గా థింక్ చేశారు, ఎంత దీర్ఘకాలికంగా థింక్ చేశారు. ఈ 3 నెలల్లో ఎక్కడో పాపం క్యాంపెయినింగ్ లో నాయకులు మర్చిపోతారేమో కార్యకర్తల్ని అని, నాయకులు మర్చిపోయినా పవన్ కళ్యాణ్ గారు మర్చిపోకుండా ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి అలాగా ఎంతో మంది ప్రాణాలు కాపాడారు సార్. మేము చూసాం సార్, మా నియోజకవర్గంలో మేము ఇచ్చాము ఒక కుర్రోడికి, అజయ్ అనే పిల్లోడికి. ఆ రోజు అనిపించింది, ఇట్లాంటి నాయకుడితో ఎందుకు ట్రావెల్ చేయకూడదు. అదే సార్, ఈ రోజు మేము ఎందుకు గట్స్ గా డబ్బులు, మాకు శక్తి సరిపోవట్లేదు. కానీ నిజం చెప్పాలంటే, నిజంగానే భగవంతుడు పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ శక్తి కానీ ఇవ్వగలిగితే, ఆర్థికంగా బలం ఇవ్వగలిగితే, నిజానికి చెప్పాలంటే పార్టీని నడిపేస్తాం సార్. పెద్ద కష్టమే కాదు. ఆయన పాపం ఆయనే 99% ఆయన కష్టం మీద, ఆ ఓజీ సినిమా మొత్తం ఆయన భుజాల మీద, ప్రతి సినిమా ఆయన భుజాల మీద వేసుకొని. ఏంటి సార్ మొన్న చూడండి సార్, ఒక ప్రీలీజ్ ఈవెంట్, వర్షం పడిపోయింది, అందరూ భారీ ఎక్స్పెక్టేషన్స్, అందరూ కూడా డిసప్పాయింట్ అయిపోయే టైంలో ఆయన చేసినటువంటి ఒక 20 minutes అరాచకం ఏదైతే ఉందో, నిజం చెప్పాలంటే ఎంటైర్ మళ్ళా అసలు ఆ ఫంక్షన్ ఒకవేళ వర్షం పడకపోయినా ఆ విధంగా జరుగుండదు. అంత అద్భుతంగా కళ్యాణ్ గారు కత్తి పెట్టుకోవడం, జనాల్ని మోటివేట్ చేయడం, అభిమానుల్ని ఎంకరేజ్ చేయడం, సుజిత్ గారిని నువ్వు ట్రైలర్ వేయని చెప్పడం, మాకే అర్థం కాలేదు. దిస్ ఈస్ ద అదర్ యాంగిల్ ఆఫ్ కళ్యాణ్ గారు. మేము ఆ రోజు చూసి వి ఫెల్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో అదేంటంటే, సినిమా ఒకవేళ మిస్ అయింది అనుకోండి, ఇబ్బంది పడిపోతారు, అందరూ ఇబ్బంది పడిపోతారు. సో ఆయన భుజ స్కంధాల మీద వేసుకొని, హరిహర వీరమల్లకు కూడా అంతే సార్, సినిమాని చంపాలనుకోనేసి ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు సార్. కళ్యాణ్ గారి సినిమా చంపేయాలని చెప్పి ఎంతమంది కూర్చుంటున్నారు సార్ చెప్పాలన్నట్టయితే. ఇదే పనిగా పెట్టుకొని ఏమొస్తుంది సార్ చెప్పాలన్నట్టయితే. సో ఈ రోజు అలాంటి అన్ని దాటి కూడా ఈ రోజు మేమందరం కూడా, మీరు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు ఎన్ని చేసినప్పటికీ కూడా, ఓజీ, it's not just OG, it is OG is the one and only the gangster of Telugu cinema industry and India కూడా మొత్తం కూడా తీసుకున్నప్పుడు కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చాలా అద్భుతంగా నటించారు. మాకే కళ్యాణ్ గారేనా ఇలా చేస్తున్నారు, ఒక డిప్యూటీ సీఎం సార్, సారీ సార్, డిప్యూటీ సీఎం అని మేము ఆయనే మర్చిపోయారంటే యాక్టింగ్ చేసేటప్పుడు మాకు అసలు గుర్తు కూడా లేదు. కానీ తలుచుకున్నప్పుడల్లా అనిపిస్తుంది సార్, డిప్యూటీ సీఎం అని. అసలు ఆ స్టైల్, ఆ క్లాస్ వాక్, అసలు ఆయనకున్నటువంటి గ్రేస్, ఆ యాటిట్యూడ్, ఆ స్వాగ్ సార్, ఛాన్స్ లెస్ సార్ అసలు చెప్పాలంటే. సార్ కళ్యాణ్ గారు ఈజ్ నాట్ ఎ బిగ్ డాన్సర్, ఆయన ఏం పెద్ద డాన్సర్ కాదు చిరంజీవి గారు లాగా. ఆయన సార్
నాకు లేదు కానీ ఆయన అంటే చాలు సార్, అవును. అయిపోతుంది సార్ చెప్పాలంటే. అంటే ఒకటి ఆయన మేనరిజం, పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడే విధానం, ఒక్కోసారి ఆయన కోపం వచ్చినా అదొక స్టైలే. పవన్ కళ్యాణ్ కోపం వచ్చిన స్టైలే, నవ్విన స్టైలే, లేకపోతే ఆయన ఏదన్నా ఆ చేతిలో ఒక ఆయుధం పట్టుకున్న స్టైలే, ఆ టవల్ పట్టుకున్నాడు అదే ఇప్పటికి ఇంకా ట్రెండ్ సృష్టిస్తుంది. ఇప్పుడు కత్తి పట్టుకున్నారు, అది ఇప్పుడు ట్రెండ్ సృష్టిస్తుంది. ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే నూతన అధ్యాయాన్ని లిఖించినట్లు అనుకోవచ్చా ఈ ఓజీ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్? ముఖ్యంగా మీరు సినిమా గురించి కూడా కొన్ని వర్డ్స్ చెప్పండి. అటు పక్క దర్శకత్వం అవ్వచ్చు, మరో పక్క పాటలు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసినటువంటి విన్యాసాలు ఇందులో ఏ విధంగా ఉన్నాయి? పవన్ కళ్యాణ్కి అంటే ఆయన్ని మైమరిచిపోయే విధంగా చేశారనుకోవచ్చా? సార్ మనం థియేటర్లో డెఫినెట్లీ ఏ అభిమాని కూడా ఈ సినిమాని కూర్చొని చూసే పరిస్థితి అయితే లేదు. మనం నిలబడుకొని చూడాలనిపిస్తుంది. మనకు తెలియకునే లేచి నిలబడుకొని అరుస్తా ఉంటాం, మనకు తెలియకునే ఈలలేస్తా ఉంటాం. కొన్ని సీన్స్, ఒక సీన్ చెప్తాను సార్. ఏమవుతుందంటే విలన్ వాళ్ళ తమ్ముడు యొక్క డెడ్ బాడీని తీసుకొస్తారు. ఓమీ దగ్గరికి జిమ్మీ అనే ఒక డెడ్ బాడీని తీసుకొస్తారు. ఆ డెడ్ బాడీని తీసుకొచ్చే ప్రాసెస్ లో ఆ డెడ్ బాడీని తీసుకెళ్లేటప్పుడు ఎవడైతే ఆ డెడ్ బాడీని మోసుకొస్తా ఉంటాడో ఒక చిన్న మ్యాట్ కాలు స్లిప్ అవుతాడు. అట్లా అన్నప్పుడు నేను చెప్పను సార్, ఆ జస్ట్ ఒక సీన్ ఉంటుంది. తెలుగు సినీ తెరపై ఇప్పటిలో కూడా ఇటువంటి సీన్ ఎవరు చూసుండరు. ఇలాంటి సీన్లు కోకొల్ల సీను. నిజానికి చెప్పాలంటే నిన్న మేము బాగా అరుపుల్లో కొన్ని డైలాగులు మేము ఇంకా వినబడలేదు, కానీ మళ్ళా వెళ్ళి చూసినట్టయితే కొన్ని సీన్లు ఉంటుంది సార్. మీకు కళ్యాణ్ గారు, మీకు తమన్ గారు యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్టికులర్ గా సార్, ఇందులో చాలా మంది క్యారెక్టర్స్ కూడా ప్రకాష్ రాజు గారు మనం మామూలుగా ఏమనుకుంటాం అంటే ఈ మధ్య ప్రకాష్ రాజు గారు కూడా సినిమాటిక్ గా మనకు పవన్ కళ్యాణ్ గారి మీద, సనాతన ధర్మం మీద కూడా చాలా పొలిటికల్ అవి సెటైర్లు అండి. పొలిటికల్ అవి వాటిని పక్కన పెట్టండి, సినిమా లాగా చూడాలి. అదే చెప్పేది. అలాంటివి అంటే ఎలా చెప్పారంటే సినిమాని అదే దాని పాట అంటే సినిమాని ఇక్కడ ఎప్పుడు నేను చూడను. సినిమా రాజకీయమే. రాజకీయాన్ని సినిమాలో తీసుకున్నాను, సినిమాలో రాజకీయం తీసుకున్నాను. రెండింటిని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేయగలిగే ద వన్ అండ్ ఓన్లీ పొలిటీషియన్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆఫ్టర్ ఓజీ పవన్ కళ్యాణ్ గారు ఏం మెసేజ్ ఇచ్చారంటే, డైరెక్టర్స్ కి ఎవరైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ డైరెక్టర్స్ ఉన్నారో, అప్కమింగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సందీప్ వంగా గారికి కానీ ఐ రిక్వెస్ట్ సందీప్ వంగా గారు ప్లీజ్ మీరు కళ్యాణ్ గారిని మరొకసారి చూపించడానికి మీలాంటి వాళ్ళు అందరికి ఇచ్చేశారు. ఇప్పటివరకు చూసిన కళ్యాణ్ గారు వేరు, ఓజీ చూపించినటువంటి కళ్యాణ్ గారు వేరు. ఇంకా మీట ఎవరన్నా కళ్యాణ్ గారికి స్క్రిప్ట్ కథ రాయాలంటే ఓజీని మైండ్ లో పెట్టుకుని స్క్రిప్ట్స్ రాస్తారు. ఇంకా వచ్చే ప్రతి సినిమా దీనికి మించి ఉంటుంది తప్ప అలాగే ఉంటుంది. డెఫినెట్లీ చెప్పాలంటే డిప్యూటీ సీఎం తర్వాత నెక్స్ట్ కళ్యాణ్ గారు అయ్యేది సీఎంఏ. ఓజీ తర్వాత కూడా దీనికి మించిన సినిమాలే వస్తుంది తప్ప తగ్గే ప్రసక్తే లేదు. ఎంత తొక్కితే కానీ మహేష్ గారు ఆయన అంటే ఏ రోజు కూడా పదవీ కాంక్ష అయితే మాత్రం ఆయనకు లేదు. పదవీ కాంక్ష కావాలని, నాకు ఆ పదవి కావాలా, ఈ పదవి కావాలని ఎప్పుడు అన్నదు. పదవులే ఆయన ఎత్తుక్కుంటూ వచ్చిన సందర్భాలు మనం చూస్తాం. ఆయన కృషి, పట్టుదల, ఆయన ఏదన్నా పట్టాడంటే మాత్రం వదలడు, అది ఎవరైనా కానీ అభిమానుల విషయంలో అంటే ఒకసారి చాలామంది క్యాన్సర్ పేషెంట్లు అవ్వచ్చు, లేకపోతే అనారోగ్యంతో ఉన్న వాళ్ళని పలకరించే విధానం అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి సహాయం చేసే విధానం అవ్వచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ నేను ఒక్కసారి చూడాలా నా చివరి కోరిక అన్న వాళ్ళకి ఆయన చూసిన తర్వాత ఆరోగ్యం కుదిరిపెట్టినటువంటి సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి. దీనిపై ఎలా స్పందిస్తారు సార్? అంటే మేము ఒక ఫ్యాన్ గా మాట్లాడితే కొంచెం ఇదిగా ఉంటుంది, కానీ ఆయనలో ఏదో ఒక పవర్ ఉంటుంది సార్. ఏదో ఒక పవర్ ఉంది. మీరు అన్నట్టు ఒక అమ్మాయి, క్యాన్సర్ పేషెంట్ ఉన్న అమ్మాయి ఎలా రికవర్ అయిందో చూసాం బై గాడ్ గ్రేస్. ఆయన కూడా ఆంజనేయ స్వామి భక్తుడు. సో ఆ యొక్క బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలని కోరుకుంటాడు. సార్ ఒక మాట అంటాను సార్, పిఠాపురంలో ఎమ్మెల్యేగా అయిన తర్వాత, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత, ఆ పిఠాపురం నియోజకవర్గంలో ఎంతమంది అనాథ పిల్లలైతే ఉంటారో వాళ్ళందరినీ గుర్తించి ప్రతి నెల 5,000 రూపాయలు వాళ్ళకి ఇస్తూ ఆయన జీతంలో ఇచ్చేశారంటే అసలు ఏం జరుగుతుంది సార్? అసలు ఏం జరుగుతుంది? ఎవరన్నా ఒక ఎమ్మెల్యే అంటే ఇంకొక ఎమ్మెల్యే గురించి కంపేర్ చేయడం కాదు, ఆయనకు వచ్చినటువంటి జీతాన్ని ఒక సీఎంగా ఒక్క నెల కూడా తీసుకోకుండా పిఠాపురంలో ఉన్నటువంటి అనాథల పిల్లలు ఎవరైతే ఉంటారో ప్రతి నెల 5,000 వాళ్ళకి మేము ఉన్నామని చెప్పడం అంటే
ఇంతకంటే ఆయన ఎందుకు అభిమానించకూడదు, ఎందుకు పవన్ కళ్యాణ్ అభిమానించకూడదు అనే దానికి మాకు ఇంతకంటే ఏం కావాలా? సామాన్య ప్రజలకు కూడా ఇంతకంటే ఏం కావాలి సార్? రైట్, మహేష్ గారు చెప్పండి. అంటే ఇప్పుడు వరకు కూడా పవన్ కళ్యాణ్ అభిమానం కానోళ్ళు కూడా ఈ సినిమా ద్వారా అభిమానులు అయ్యే అవకాశాలు ఉన్నాయా? సార్ నేను ఇందాకే చెప్పాను సార్, ఈ సినిమాతో 10% ఓటు బ్యాంకు జనసేనకి పెరిగిపోయింది. రైట్, న్యూట్రల్ ఓటర్స్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ ఫర్ జనసేన, కన్వర్ట్ అనేది జరుగుతుంది, దాంట్లో డౌట్ అయితే లేదు. ఎక్కడో కొంచెం మా వాళ్ళకి మొన్న హరిహర వీరమల్లు ఎక్కడో కొద్దిగా అనింది కదా సార్. ఈ రోజు కొట్టాం కదా, హిట్ కొట్టాం, ఇండస్ట్రీ హిట్ కొట్టాం. నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని రికార్డ్స్ బదులైపోతుంది. ఆల్రెడీ ప్రీమియర్ షోస్ ఈ యొక్క సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఇప్పటి వరకు ఏ సినిమాకు లేదని కూడా రిపోర్ట్స్ అంతా కూడా బలంగా తెలియజేస్తారు సార్. రైట్, థ్యాంక్ యూ అండి. మెరుపులో మహేష్ గారు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ నుంచి స్పందించారు. అలాగే పవన్ కళ్యాణ్ విజయం పరపర ముందు కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాం. మొత్తానికి ఓజీ సినిమా విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మాత్రం నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. ఈ నేపథ్యంలో ఓజీ సినిమాకు ముందు, ఓజీ సినిమా తర్వాత అన్నట్లుగా పవన్ కళ్యాణ్ అభిమానం అయితే కొనసాగుతుంది. మరోపక్క దసరా పండుగ ముందుకు వచ్చిందా అనే విధంగానే పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఏది ఏమైనా సరే ఇదే అభిమానం ముందు కూడా కొనసాగాలని మనసారా కోరుకుంటూ ఇది స్పెషల్ డిబేట్లోని అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా నిజం.